నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు హాస టీవీ. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. రాజధాని నిర్మాణంలో సిఆర్డీఏ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సిఆర్డీఏ భవనాల డిజైన్కి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా అందిస్తాను. పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు బాగా స్పీడ్ అయ్యాయి. రాజధాని నిర్మాణంలో కీలకమైనటువంటి సిఆర్డీఏ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ఆఫీసు డిజైన్ల ఎంపికకు ప్రజలనైతే భాగస్వామ్యం చేసింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సిఆర్డీఏ ప్రాజెక్టుకు కీలకమైన విషయం ఇప్పుడు ఈ సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ డిజైన్లు ప్రజాభిప్రాయ సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు ఆఫీసుకు సంబంధించినటువంటి డిజైన్లను సిఆర్డీఏ ఆన్లైన్లో ఆ డిజైన్లను పెట్టింది. ఈ పక్కన ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా అవి ఈ సిఆర్డీఏ కార్యాలయం ఎట్లా ఉండాలి అని పలు రకాలుగా డిజైన్ చేసినటువంటి డిజైన్లు ఇవి. ఈ ఆన్లైన్ ద్వారా సిఆర్డీఏ ఓటింగ్ కూడా నిర్వహిస్తుంది. అంటే రాజధాని నిర్మాణంలో ప్రజలు వీటిని చూసి వేటికి టిక్ ఇచ్చి, వేటికి ఎంపిక చేసి, వేటికి మార్కులు ఇచ్చి ఏది ఎంపిక చేస్తారో అనే దాని మీద ఉద్దేశంతో వాళ్ళ భావనను భాగస్వామ్యం చేయాలనే దాంట్లోనే ఈ డిజైన్కు ఓటింగ్కు ప్రజలకు అవకాశం కల్పించినట్లు సిఆర్డీఏ నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ ఎలా ఉండాలనే దానిపై నమూనాలు ఓటింగ్ కోసం ఆన్లైన్లో ఉంచింది. అందుకోసం 10 డిజైన్లను సిఆర్డీఏ ఆన్లైన్లో ఉంచింది. తమకు నచ్చిన డిజైన్పై క్లిక్ చేసి ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సిఆర్డీఏ విజ్ఞప్తి చేసింది. ఈ ఓటింగ్ ప్రక్రియ ఇది జరిగింది కూడా. అయితే ఇది శనివారం దీని యొక్క వివరాలను కూడా అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ రాజధాని పనులు మళ్ళీ పూర్వవైభవం అందుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు సంస్థలకు భూములు కేటాయింపుపై సబ్ కమిటీ సమావేశాల్లో కూడా నిర్వహించారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీంతో రాజధానిలో పనులు జనవరి నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ కూడా వెల్లడించారు. అయితే గత ప్రభుత్వంలో రాజధాని ఎంపిక విషయం, రైతుల నుంచి భూమి సేకరణ తదితర అంశాలపై సిఆర్డీఏ కీలకంగా వ్యవహరించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంతలో ఎన్నికలు రావడం, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆయన పాలనలో రాష్ట్రానికి 3 రాజధానులంటూ కీలక ప్రకటన చేయడం, దాంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రజలు, రైతులు ఆందోళన చేయడం, ఏళ్లకు ఏళ్ళు ఇదంతా నిరసనలు సాగాయి, దీక్షలు సాగాయి, ఆందోళనలు సాగాయి, పాదయాత్రలు సైతం చేపట్టారు. కానీ వైఎస్ జగన్ మాత్రం స్పందించలేదు, వారిని అసలు పట్టించుకోలేదు. ఇంతలో మళ్ళీ ఎన్నికలు రావడంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో అభివృద్ధి మళ్ళీ పరుగులు పెడుతుంది. అదీగాక రాజధాని అమరావతి అంటే పీపుల్ క్యాపిటల్ అని రాజధాని ఎంపిక సమయంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని నిర్మాణంలో ప్రతి అంశాలకు వివాదాలు తావు లేకుండా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా డిజైన్లను అయితే ఎంపిక చేసి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఈ సొంత నిర్ణయం ప్రభుత్వాన్ని కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ డిజైన్లు పెట్టి ఏ డిజైన్ అయితే బాగుంటుందనేది ఓటింగ్ ద్వారా నిర్ణయించి ఈ సిఆర్డీఏ భవనాన్ని కట్టాలనేటువంటి ఉద్దేశం. అది ఫ్రెండ్స్ సిఆర్డీఏ కార్యాలయ డిజైన్లు ఆన్లైన్లో ఉంచిన విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.